హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్లో ఇప్పటికీ భారతదేశంలో తయారైన లోకోమోటివ్లు నడుస్తూ వాటి స్పేర్ పార్ట్స్ను పాకిస్తాన్ భారతదేశం నుంచే కొనుగోలు చేస్తూ ఉంటే ఎలా ఉండేది? 2012లో దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడబోయింది. భారత ప్రభుత్వ సంస్థ BHEL పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ లోకోమోటివ్లను విక్రయించేందుకు కూడా ముందుకొచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ రైల్వేలు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం చైనా నుంచి దిగుమతి చేసుకున్న లోకోమోటివ్లు. 2012 నాటికి పాకిస్తాన్ చైనా నుంచి దాదాపు 1000 లోకోమోటివ్లను దిగుమతి చేసుకుంది. ఇవి 2002 నుంచి పలు విడతల్లో కొనుగోలు చేశారు. కానీ సమస్య ఏమిటంటే ఆ 1000 లోకోమోటివ్లలో సుమారు 800 లోకోమోటివ్లు డిఫెక్టివ్ అని తేలింది. దీంతో పాకిస్తాన్ రైల్వేలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. అదే సమయంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ BHEL పరిస్థితి కూడా అంతగా బాగలేదు. గత ఏడాదితో పోలిస్తే ఆ సంస్థకు ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. అందువల్ల కొత్త ఆర్డర్ల కోసం అనేక దేశాలతో చర్చలు జరుపుతుంది. ఈ సమయంలో పాకిస్తాన్ రైల్వేల దయనీయ పరిస్థితి గురించి తెలిసిన BHEL పాకిస్తాన్ ప్రభుత్వానికి 100 లోకోమోటివ్లను విక్రయించేందుకు అధికారికంగా ప్రతిపాదన చేసింది. ఈ ఆఫర్ ఇవ్వబడిన సమయంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందం భారత్లో పర్యటిస్తుంది. ఈ బృందాన్ని భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అంటే బైలేటరల్ ట్రేడ్ పెంచడం, అలాగే 2 దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం కోసం పంపించారు. BHEL తెలిపిన ప్రకారం తమ 100 లోకోమోటివ్ల విక్రయ ప్రతిపాదన భారత ప్రభుత్వం చేసిన మరో ప్రతిపాదనకు భిన్నమైనది. భారత ప్రభుత్వం పాకిస్తాన్కు 50 లోకోమోటివ్లను లీజుకు ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. ఆ సమయంలో వచ్చిన హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం పాకిస్తాన్లోని 80% లోకోమోటివ్లు సేవలకు దూరంగా ఉండేవి. దీంతో లోకోమోటివ్ల కొరతను తీర్చేందుకు పాకిస్తాన్ అనేక దేశాల సహాయం కోరుతుంది. అయితే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త లోకోమోటివ్లను కొనుగోలు చేయడం పాకిస్తాన్కు ఆర్థికంగా సాధ్యం కాలేదు. అలాంటి క్లిష్ట సమయంలో భారత్ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పాకిస్తాన్కు పెద్ద ఊరటనిచ్చే అవకాశంగా కనిపించింది. BHEL 100 కొత్త లోకోమోటివ్లను విక్రయిస్తామని ఆఫర్ చేయగా భారత ప్రభుత్వం అదనంగా 50 సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్లను విక్రయించడంతో పాటు మరో 50 లోకోమోటివ్లను లీజుకు ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. ఆ 50 సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్ల ధరను సుమారు 350 కోట్లుగా నిర్ణయించారు. అలాగే లీజుకు ఇచ్చే ప్రతి లోకోమోటివ్కు రోజుకు 21,000 రూపాయలు అద్దెగా నిర్ణయించారు. ఈ ఒప్పందం BHEL చేసిన ప్రతిపాదన కంటే మెరుగైనదిగా భావించబడింది. ఎందుకంటే BHEL తయారు చేసే కొత్త లోకోమోటివ్లు పాకిస్తాన్కు మరింత ఖరీదైనవిగా ఉండేవి. చివరికి 2013 నుంచి భారత్ నుంచి సెకండ్ హ్యాండ్ లోకోమోటివ్ల సరఫరా ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తం 50 లోకోమోటివ్లలో మొదటి విడతలో 10 రీఫర్బిష్డ్ చేసిన లోకోమోటివ్లను భారత్ నుంచి పాకిస్తాన్కు పంపాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ తక్కువ ధరలో లోకోమోటివ్లను పొందడమే కాకుండా భారత్తో సరిహద్దు పంచుకోవడం వల్ల రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గేవి. అయితే ఈ ఒప్పందం చివరికి ఏమైందో తెలుసా? ఈ ఒప్పందం అసలు అమలు కాలేదు. ఒక్క లోకోమోటివ్ కూడా పాకిస్తాన్కు పంపబడలేదు. దీనికి ప్రధాన కారణం ఆ సమయంలో భారత్లోనే లోకోమోటివ్ల తీవ్ర కొరత ఉండడం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుకుంది. కానీ రైల్వే బోర్డు మాత్రం దీనికి గట్టిగా వ్యతిరేకించింది. ఎందుకంటే భారతీయ తయారీ సంస్థలు అప్పటికే దేశీయ రైల్వేల అవసరాలను కూడా పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. అంతేకాకుండా ఈ ఒప్పందంలో మరో షరతు కూడా ఉంది. లీజుకు ఇచ్చే 50 లోకోమోటివ్ల మెయింటెనెన్స్ పాకిస్తాన్లోని లోకో షెడ్లలోనే జరగాలి అని నిర్ణయించారు. భారత రైల్వే అధికారులకు ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఈ 50 లోకోమోటివ్లు ఒక్కసారి పాకిస్తాన్కు వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావడం కష్టమే అని వారు భావించారు. దానికి కారణం ఆ సమయంలో పాకిస్తాన్లోని రైల్వే మెయింటెనెన్స్ షెడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండడం. అంతేకాకుండా భారతదేశంలో తయారైన లోకోమోటివ్లను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అక్కడ లేవు. ఇవే కాకుండా పరిపాలన, బ్యూరోక్రాటిక్లు మరియు 2 దేశాల మధ్య ఉన్న జియోపొలిటికల్ ఉద్రిక్తతల కారణంగా కూడా ఈ ఒప్పందం ఎప్పటికీ అమలు కాలేదు. పాకిస్తాన్ ఈ ఒప్పందం కోసం 2015 వరకు ఎదురుచూసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే 2014లో భారతదేశంలో ప్రభుత్వం మారింది. చివరికి గత అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న పాకిస్తాన్ 2015లో అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్తో 55 హెవీ డ్యూటీ లోకోమోటివ్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామం వల్ల భారతదేశానికి పెద్దగా నష్టం జరగలేదు.
ఎందుకంటే అప్పటికే భారతీయ కర్మాగారాలు దేశీయ అవసరాల కోసం వచ్చిన లోకోమోటివ్ ఆర్డర్లతో పూర్తిగా బిజీగా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన లోకోమోటివ్లు భారత ప్రతిపాదనతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఖరీదైనవి. అంతేకాకుండా వాటిని అమెరికా నుంచి పాకిస్తాన్కు తరలించడానికి భారీ రవాణా ఖర్చు కూడా భరించాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ భారతదేశం నుంచి లోకోమోటివ్లను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అయితే ఒకవేళ అలాంటి అవకాశం ఇప్పటికీ ఉండి పాకిస్తాన్ భారత్ నుంచి లోకోమోటివ్లను దిగుమతి చేసుకోగలిగి ఉంటే ఈరోజు పాకిస్తాన్ రైల్వేలు కోట్ల రూపాయలను ఆదా చేసి ఉండేవి. ఇలాంటి అరుదైన, ఎక్కువగా తెలియని విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎన్నో గంటల పరిశోధన, శ్రమ అవసరమవుతుంది. ఇక తర్వాత టాపిక్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ డిస్మాంట్లింగ్ కేంద్రంగా మారడానికి బంగ్లాదేశ్ను అధిగమించడానికి భారత్కు 6 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఆ 6 సంవత్సరాల పాటు షిప్ రీసైక్లింగ్ రంగంలో బంగ్లాదేశ్ భారత్ కంటే చాలా ముందు వరుసలో ఉండేది. బంగ్లాదేశ్ మీడియా కూడా భారత్తో పోల్చుకుంటూ తమ విజయాలను గొప్పగా ప్రచారం చేసేది. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రముఖ షిప్పింగ్ కంపెనీలు కూడా తమ పాత నౌకలను స్క్రాప్ చేయడానికి ముందుగా భారత్ను కాకుండా బంగ్లాదేశ్నే ఎంపిక చేసేవి. కానీ భారత్ కేవలం 1 సంవత్సరంలోనే పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ షిప్ డిస్మాంట్లింగ్ పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్లు ఏమిటో, అలాగే భారత్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు బంగ్లాదేశ్ స్టీల్ పరిశ్రమకు ఎలా ఇబ్బందులు తెచ్చాయో తెలుసుకునే ముందు షిప్ డిస్మాంట్లింగ్ పరిశ్రమ బంగ్లాదేశ్కు ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ తన స్టీల్ అవసరాల్లో సుమారు 80% షిప్ డిస్మాంట్లింగ్ పరిశ్రమ ద్వారానే తీర్చుకుంటుంది. ప్రతి సంవత్సరం ఈ పరిశ్రమ ద్వారా సుమారు 2 నుంచి 3 మిలియన్ టన్నుల స్టీల్ను వెలికితీసి దేశీయ పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తుంది. నిజానికి ప్రపంచంలోని సుమారు 95% నౌకల డిస్మాంట్లింగ్ కేవలం 3 దేశాల్లోనే జరుగుతుంది. అవి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సుమారు 2018 నుంచి బంగ్లాదేశ్ షిప్ స్క్రాపింగ్ పరిశ్రమలో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం అక్కడ సగటున 120 నుంచి 130 నౌకలను విడదీయడం చేసేవారు. భారత్, బంగ్లాదేశ్ల షిప్ స్క్రాపింగ్ సామర్థ్యాల్లో పెద్దగా తేడా లేకపోయినా బంగ్లాదేశ్ షిప్పింగ్ కంపెనీలకు పాత నౌకలకు ఎక్కువ ధర చెల్లించేది. అందువల్ల చాలా సంవత్సరాల పాటు భారత్ 2వ స్థానంలోనే నిలిచింది. భారత్తో పోలిస్తే బంగ్లాదేశ్లో పర్యావరణ నిబంధనలు తక్కువగా ఉండేవి. అలాగే అక్కడి స్థానిక ఉక్కు పరిశ్రమ కారణంగా స్క్రాప్ స్టీల్కు భారీ డిమాండ్ ఉండేది. మరోవైపు భారత్లోని షిప్ స్క్రాపింగ్ యార్డ్లు మరింత ఆధునికంగా ఉండి కఠినమైన భద్రతా నిబంధనల ప్రకారం పనిచేసేవి. దీంతో ఆపరేటింగ్ కాస్ట్స్ గణనీయంగా పెరిగేవి. అందుకే చాలా కాలం పాటు షిప్ స్క్రాపింగ్ కోసం బంగ్లాదేశ్ మొదటి ఎంపికగా ఉండేది. అయితే భారత్కు బలహీనతగా కనిపించిన ఈ అంశమే తర్వాత అతిపెద్ద బలంగా మారింది. 2025లో హాంకాంగ్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం షిప్ రీసైక్లింగ్ను మరింత సురక్షితంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించేందుకు కొత్త చట్టాలు, నిబంధనలు మరియు విధానాలు అమలు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం షిప్పింగ్ కంపెనీలు తమ పాత నౌకలను ఆ నియమాలు, భద్రతా ప్రమాణాలను పాటించే దేశాల్లోనే డిస్మాంట్లింగ్ చేయాలి. భారత్ ఈ ప్రమాణాలను చాలా కాలం నుంచే అమలు చేస్తూ వస్తుంది. కానీ బంగ్లాదేశ్లోని అనేక షిప్ స్క్రాపింగ్ యార్డులు ఇప్పటికీ ఆ నియమాలను పూర్తిగా పాటించలేదు. అందుకే హాంకాంగ్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చిన వెంటనే గతంలో బంగ్లాదేశ్కు వెళ్లిన అనేక నౌకలు ఇప్పుడు భారత్కు రావడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రపంచ షిప్ స్క్రాపింగ్ మార్కెట్లో భారత్ సుమారు 35% వాటాను కలిగి ఉంది. గత సంవత్సరాలలో పోలిస్తే భారత్లో షిప్ రీసైక్లింగ్ పరిమాణం సుమారు 60% పెరిగింది. ఇక బంగ్లాదేశ్ మాత్రం నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఎందుకంటే 2025 తర్వాత షిప్ రీసైక్లింగ్కి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు బంగ్లాదేశ్కు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే భారత్లో హాంకాంగ్ కన్వెన్షన్ నిబంధనలకు అనుగుణంగా 115 షిప్ స్క్రాపింగ్ యార్డులు పనిచేస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్లో హాంకాంగ్ కన్వెన్షన్కు అనుగుణంగా ఉన్న షిప్ స్క్రాపింగ్ యార్డుల సంఖ్య కేవలం 17 మాత్రమే. ఉక్కు ఉత్పత్తి విషయంలో భారత్ బంగ్లాదేశ్ కంటే సుమారు 35 రెట్లు పెద్దది. షిప్ స్క్రాపింగ్ ద్వారా బంగ్లాదేశ్ తన స్టీల్ అవసరాల్లో 80%ను తీర్చుకుంటే భారత్లో ఆ వాటా కేవలం 2% మాత్రమే. దీనికి కారణం భారత్లో విస్తారమైన ఇనప ఖనిజ నిల్వలు ఉండడంతో పాటు పెద్ద స్థాయి స్టీల్ రీసైక్లింగ్ వ్యవస్థ కూడా ఉండడం. ఈ హాంకాంగ్ కన్వెన్షన్ వల్ల భారత్లో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నప్పటికీ దాని ప్రభావం బంగ్లాదేశ్ స్టీల్ పరిశ్రమపై ఎక్కువగా కనిపించింది.
భారత్పై మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో స్టీల్ ధరలు పెరిగాయి. ఎందుకంటే వారి స్టీల్కు ప్రధాన వనరైన పాత నౌకలు ఇప్పుడు ఎక్కువగా భారత్కే వస్తున్నాయి. భారత్ బంగ్లాదేశ్ను అధిగమించడానికి ప్రభుత్వ ప్రోత్సాహాలు, అలాగే ఇప్పటికే ఉన్న షిప్ స్క్రాపింగ్ యార్డుల ఆధునీకరణ, ఇటువంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా షిప్ బిల్డింగ్ పరిశ్రమలో భారత్ ఇంకా వెనుకబడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే బంగ్లాదేశ్ భారత్కు మంచి పొరుగు దేశంగా వ్యవహరించాలని ఆసక్తి చూపడం లేదని ఈ వీడియోలో వ్యాఖ్యానించబడింది. అలాగే అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని చూపిస్తూ భారత్ సహకారం లేకుండా బంగ్లాదేశ్ అభివృద్ధి కష్టమని గుర్తు చేస్తుందని ఈ వాక్య పేర్కొంటుంది. దీని ప్రకారం రాబోయే కొన్ని నెలల్లో బంగ్లాదేశ్ మళ్ళీ భారత్తో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరిచేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేయబడింది. అయితే ఇది వాక్యార్థ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అంతర్జాతీయ సంబంధాలు అనేవి అనేక రాజకీయ, ఆర్థిక, భద్రతా అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. మాలాగే మీరు కూడా భారత్ తయారీ రంగానికి సపోర్ట్ ఇస్తే ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మేక్ ఇన్ ఇండియా అని కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.